మనిషికి జీవితాన్ని ఇచ్చే ప్రకృతికి కోపం వస్తే భారీ వర్షాలు, వరదలతో ఎటువంటి విధ్వంసాన్ని సృష్టిస్తుందో తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల చూశాం. ఇటువంటి సంఘటనలు ఎన్ని ఏళ్లైనా చరిత్రలో అలా మిగిలిపోతాయి. చరిత్ర పుటలను ఒకసారి తిప్పితే 1977 నవంబర్ 19 నాడు దివిసీమ ఉప్పెన రాసిన రక్త చరిత్ర కనిపిస్తుంది. చరిత్రలో అది కేవలం ఓ తేదీ మాత్రమే కాదు, దివిసీమపై ప్రకృతి చేసిన మృత్యు సంతకానికి నిదర్శనం. సముద్రం జలఖడ్గం దూసి రాకాసి అలల రూపంలో విరుచుకుపడితే ఊళ్లకు ఊళ్ళే మాయమైపోయాయి. భారతదేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన విషాదం ఇది. తమని ఆదరించి అభిమానించే ప్రజానీకం ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్న ఆదుకోవడానికి తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. అలాగే దివిసీమ ఉప్పెన బాధితులను ఆదుకోవడానికి కూడా ఆ రోజుల్లో చిత్ర పరిశ్రమ ముందుకు వచ్చింది. అయితే ఈ సందర్భంగా అగ్రనటుల మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. తెలుగు చిత్ర పరిశ్రమ రెండుగా చీలిపోయి ఉప్పెన బాధితులను ఆదుకోవడం దురదృష్టకర పరిణామం. ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం సమయంలో అగ్రనటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్లకు, ఆర్టిస్ట్ అసోసియేషన్కు మొదలైన విభేదాలు ఉప్పెన బాధితులను ఆదుకోవడానికి నిర్వహించిన కార్యక్రమాల సందర్భంగా మరోసారి బయటపడ్డాయి. జగ్గయ్య, గుమ్మడి, కైకాల సత్యనారాయణ, ప్రభాకర రెడ్డి ఆ సమయంలో తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్కు నాయకులు. అందరం కలిసి తుఫాన్ బాధితులను ఆదుకుందాం అని ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతిపాదిస్తే, లేదు మేము సొంతంగా చేసుకుంటామని ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. చెరో 10,000 రూపాయలు విరాళంగా ప్రకటించి నాటక ప్రదర్శనల ద్వారా విరాళాలు సేకరించడానికి రంగంలోకి దిగారు. 1977 డిసెంబర్ 14న తిరుపతిలో ప్రారంభించి కడప, కర్నూలు, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్లలో వినోద ప్రదర్శనలు ఇచ్చి హైదరాబాదుతో ముగించారు. పగలంతా వీధుల్లో తిరుగుతూ జోలెపట్టి నిధులు వసూలు చేసి అలసిపోయిన తారలు రాత్రిళ్ళు వినోద ప్రదర్శనల్లో పాల్గొనేవారు. అగ్రనటుల బృందంలో జయప్రద, జయసుధ, కాంతారావు, దీప, పద్మనాభం, అల్లు రామలింగయ్య, మాడ, కాంచన, సూర్యకాంతం, ఛాయాదేవి తదితరులు పాల్గొన్నారు. ప్రతి చోట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణల సంగీత విభావరి ఉండేది. ఇక తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు హీరో కృష్ణ మద్దతు పలికారు. ఆయనకు కృష్ణరాజు అండగా నిలిచారు. దర్శకుడు పి పుల్లయ్య, మురళీమోహన్, మోహన్ బాబు, రంగనాథ్, రావు గోపాలరావు, విజయ నిర్మల, ప్రభ తదితరులు ఈ సహాయ పర్యటనలో పాల్గొన్నారు. తుఫాన్ పీడిత ప్రాంతాలకు స్వయంగా వెళ్లారు. వాహనాలు వెళ్లలేని మారుమూల ప్రాంతాలకు కూడా కాలినడకన వెళ్లి దాదాపు 1,500 కుటుంబాలకు సహాయం అందించారు. అసోసియేషన్కు చెందిన ట్రస్ట్ నుంచి తీసిన 50,000 రూపాయలకు వ్యక్తిగతంగా తారలిచ్చిన విరాళాలు కలిపి ఆ మొత్తంతో సాయం అందించారు. ప్రతి కుటుంబాన్ని ముఖాముఖి పరామర్శించి ఓదార్చి ఈ సాయం అందించడం విశేషం. అయితే అటు అగ్రనటులతో ఇటు హీరో కృష్ణ బృందంతోనూ హీరో శోభన్ బాబు కలవలేదు. ఎందుకు వచ్చిన గొడవ అనుకున్నారో ఏమో, ఎటు వెళ్లకుండా 15,000 రూపాయలు విరాళంగా ప్రకటించి ఊరుకున్నారు. తుఫాను బాధితులను ఆదుకోమని ఆయన అభిమానులకు పిలుపునిచ్చారు. జయప్రద, జయసుధ కూడా ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులే అయినా అసోసియేషన్కు హ్యాండ్ ఇచ్చి అగ్రనటులతో చేతులు కలిపారు. కళాభినేత్రి వాణిశ్రీ కూడా ఇరు వర్గాలకు దూరంగా ఉన్నారు. కళాభారతి జమున చలనచిత్ర జీవిత రజోత్సవాన్ని డిసెంబర్ 17న నిర్వహించాలని అనుకున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆ వేడుక నిర్వహించడం భావ్యం కాదని వాయిదా వేశారు. జమున కూడా ఈ రెండు వర్గాలతో కలవకుండా తనే స్వయంగా దివిసీమకు వెళ్ళి బాధితులకు చీరలు, పంచెలు, పిల్లలకు పాల డబ్బాలు అందజేశారు. అయితే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఏర్పాటు చేసిన వినోద ప్రదర్శనలలో మాత్రం పాల్గొన్నారు జమున. వ్యక్తిగతంగా విరాళం ప్రకటించడమే కాకుండా ఉప్పెన పీడిత ప్రాంతాలకు ఆర్టిస్టులందరినీ తీసుకువెళ్ళి సాయం అందించడానికి కృషి చేసిన హీరో కృష్ణను పలు పత్రికలు అభినందించాయి. అలాగే ఈ సందర్భంగా ఎన్టీఆర్, కృష్ణ అభిమానుల మధ్య విభేదాలు మరోసారి తారాస్థాయికి చేరాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే
సబ్స్క్రైబ్ కూడా చేయండి.